హలో అండి అందరికీ వెల్కమ్ టు విజయాస్ వండర్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. మీరందరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఇన్ని రోజులు కొంచెం వీడియోస్ పెట్టడం ఇబ్బందిగానే ఉందండి, ఎందుకంటే క్రిస్మస్ సీజన్ కదా. క్రిస్మస్ మాకైతే దగ్గరికి వచ్చేసింది. మాకు పెద్ద పండగ ఏదైనా ఉందంటే అది క్రిస్మస్సేనండి. సో అందుకని నాకు కొంచెం అటు ఇటు తిరగడం, కొంచెం చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్నాయి. ఇంకా అందుకనేసి వీడియో పెట్టడం వీలు అవ్వడం లేదండి. మెయిన్ పాయింట్ ఏమిటంటే ఇక్కడ టవర్ ఉండదు. నేను టౌన్లోకి వెళ్ళాలా, అక్కడ వీడియో అప్లోడ్ పెట్టేసి టౌన్లోకి వెళ్తే తప్ప నాకు వీడియో అప్లోడ్ కాదు. నేను ఇక్కడ చేసే టైం నాకు సెట్ అవ్వడం లేదు. నేను వెళ్ళే పని అర్జెంటుగా, ఇంకా పిల్లలతో స్కూల్కి వెళ్ళాలి, 3 పిల్లలు. సో అందుకని నాకు వీడియో చేయడం కొంచెం కష్టంగా ఉన్నది. అందుకనేసి నేను డిలే చేశానండి. సారీ అండి. ఇంకా ఈరోజు కూడా ఒక మంచి మనీ సేవింగ్ వీడియోతో అయితే నేను మీ ముందుకు వచ్చానండి. ఈరోజు వీడియో ఏమిటంటే, ఇప్పుడు ఇంకా 10 రోజులు ఉంది కదండి. ఈరోజు 21వ తారీఖు, 31వ తారీఖు 10 డేస్ ఉంది కదా. ఈ 10 డేస్ ఈ సేవింగ్ టిప్ మీరు ఫాలో అయ్యారంటే 2.5 గ్రామ్స్ గోల్డ్ అయితే న్యూ ఇయర్లో మీరు ఖచ్చితంగా కొంటారండి. ఈ చివరి 10 రోజుల్లో ఈ సేవింగ్, నేను చెప్పే 10 డేస్ సేవింగ్ టిప్ మీరు ఫాలో అయ్యారంటే 2.5 గ్రామ్స్ గోల్డ్ అయితే న్యూ ఇయర్లో కొంటారు. అది ఎలా ఏమిటి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. ఫుల్ వీడియో చూడండి. అలాగే ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చింది అని అనిపిస్తే మాత్రం ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి మనం వెళ్ళిపోదామండి. నెలలో మనకు 30 రోజులు ఉంటాయి, లేదా 31 రోజు ఉంటుంది కదండి. ఇలా క్యాలెండర్ పద్ధతిలో మనము ఇలా రాసేసుకుంటాం. అయితే మనకు ఈ డిసెంబర్ మంత్లో ఉన్నది కేవలం ఈ 10 రోజులేనండి. ఈ 10 రోజుల్లో మనమైతే 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా అంకెలు నేను రాసి చూపించానండి. మీకైతే అవసరం లేదు. ప్రతిరోజు ఒక సేవింగ్ పద్ధతిని మొదలుపెట్టి క్యాలెండర్లో టిక్ పెట్టుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుందండి. మొదటి రోజు వచ్చేసి 100 రూపీస్. ఇప్పుడు ఈరోజే స్టార్ట్ చేయండి. మీరు సేవింగ్స్ ఏదైనా చెయ్యాలి అని నేను ఎప్పుడూ ఈ విషయం చెప్తూ ఉంటాను. అనిపిస్తే మాత్రం వెంటనే ఆ రోజే స్టార్ట్ చేయాలండి. అది ఎంతటితో 5 రూపీస్తో కాదు, 1 రూపీతో మీరు స్టార్ట్ చేసినా సేవింగ్స్ చేయాలి అని అనిపించినప్పుడు మీరు తప్పకుండా సేవింగ్స్ చేయండి. ఇది చాలా తక్కువ జీతం ఉన్న వాళ్ళకు కూడా వీలవుతుందండి, ఎక్కువ జీతం ఉన్న వాళ్ళకు కూడా వీలవుతుంది. సో ఇక్కడ మనం 100 బదులు 500 వేసుకుంటే సరిపోతుంది. 490, 480 అలా వేసుకుంటూ వెళ్తే సరిపోతుందండి. సో ఎక్కువ అమౌంట్ ఉన్న వాళ్ళు 500తో స్టార్ట్ చేయండి. తక్కువ శాలరీ ఉన్న వాళ్ళు 100 రూపీస్తో స్టార్ట్ చేయండి. అలా చేయగలిగితే మాత్రం మీరు 2.5 గ్రామ్స్ అయితే మీరు కొనొచ్చు, ఎంతైనా కొనొచ్చు. మన సేవింగ్స్ బట్టి ఎంతైనా కొనొచ్చండి. అయితే మనకు ఒక గోల్ ఉండాలి. మనం ఎంత గోల్డ్ కొనాలి, ఎన్ని గ్రామ్స్ కొనాలి, ఏది కొనాలి అనే గోల్ ఉన్నదంటే ఆ గోల్ ప్రకారం మనం 5 గ్రామ్స్ కావాలనుకుంటున్నామంటే 500తో స్టార్ట్ చేయాలి. 10 గ్రామ్స్ కావాలన్నామనుకుంటే 1000తో స్టార్ట్ చేయండి. 1000తో స్టార్ట్ చేస్తే మీకు ఇక్కడికి వచ్చే లోపల 100 అవుతుంది. సో అలా అనమాట మనం సేవింగ్స్ చేయాలి. ఇంకైతే నేను చెప్పేది ఇది చాలా తక్కువ శాలరీ ఉన్న వాళ్ళకి, హౌస్ వైఫ్స్కి, ఇంట్లో ఉన్న వాళ్ళకి, చేతిలో పెద్దగా డబ్బు లేదు అన్న వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుందండి. మొదటి రోజు 100, రెండవ రోజు 90, మూడవ రోజు 80, 80 రూపాయలు, నాలుగవ రోజు 70 రూపాయలు, 5వ రోజు 60 రూపాయలు, 6వ రోజు 50 రూపాయలు, 7వ రోజు 40 రూపాయలు, 8వ రోజు 30 రూపాయలు, 9వ రోజు 20 రూపాయలు, 10వ రోజు 10 రూపాయలు. ఇలా ప్రతిరోజు 100తో మనం స్టార్ట్ చేసి 10 రూపాయలతో ఎర్న్ చేస్తామండి. ఇలా చేయగలిగితే 10 రోజులకు వచ్చేసి మనకు 550 రూపాయలు అయితే అవుతుందండి. సో మనకు వచ్చేసి 1 మంత్కి వచ్చేసి మనకు 4 వీక్స్ ఉంటాయి కదండి. సో ప్రతి 1 మంత్కి వచ్చేసి 13 డేస్ ఉంటాయి. 13 డేస్ని మనం 3 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నామంటే మనకు
ఫస్ట్ 10 రోజులు, సెకండ్ 10 రోజులు, థర్డ్ 10 రోజులు ఇలా చేసేసుకుంటాము. నెల మొత్తమే కాదండి, నెక్స్ట్ మంత్ కూడా అలా చేస్తాము. సో ఈ 10 రోజులకు 550 అయింది కదా, ఇంకా నెక్స్ట్ 11వ రోజు కూడా మళ్ళీ మనము 100తోనే స్టార్ట్ చేస్తామండి. ఇక్కడ 10 రూపీస్తో ఎండ్ చేసాం కదా, ఈ 10 రూపీస్తో ఎండ్ చేసిన దాన్ని మళ్ళీ 100తో మనం స్టార్ట్ చేస్తాం. 100, 11వ రోజు 100, 12వ రోజు 90, 13వ రోజు 80, 14వ రోజు 70. సో ఈ 10 రోజులు మీరు వేసేసినారనుకోండి, ఇక్కడ న్యూ ఇయర్లో 1తో స్టార్ట్ అవుతాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 ఇలా మనము నెక్స్ట్ ఈ 10 డేస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ 1తో మనం స్టార్ట్ అవుతాం కాబట్టి ఇంకా మళ్ళీ 1 నుంచి న్యూ ఇయర్లో 100, 90, 80, 70, 60, 50, 40, 30, 20, 10 ఇంకా మళ్ళీ 11th డేటప్పుడు కూడా 100, 90, 80, 70, 60, 50 ఇలా మనం ప్రతి 10 డేస్కి ఒకటి చేసి మనకు 550 రూపాయలు అయితే అవుతుందండి. ప్రతి 10 డేస్కు మనకు 550 రూపాయలు అవుతుంది. మీరు అనుకోవచ్చు 550 రూపాయలు ఒక్కసారి తీసి పక్కన పెడితే సరిపోతుంది కదా అని. మీకు ఒకవేళ వీలైతే అలానే చేయండి 550 రూపాయలు. కానీ కొంతమందికి వీలు కాదండి, ప్రతిరోజు ఎంతో కొంత సేవింగ్స్ డబ్బాలో వేసుకోవాలి అని కొంతమందికి ఉంటుంది. సో అందుకని చెప్పేసి నేను ఈ సేవింగ్ టిప్ మీకు చెప్తున్నానండి. ఒకేసారి 500 తీసామంటే ఈ 10 రోజుల్లో 500 తీస్తాము, అదే 500 తీసి మళ్ళీ వాడేసుకుంటాం. అలా కాకుండా ఇలా మనం ప్రతిరోజు సేవింగ్స్ చేసిన డబ్బులు అయితే వాడుకోవాలంటే ఇబ్బంది పడతాం. ఎందుకంటే రోజు కష్టపడి సేవింగ్స్ చేసాం కాబట్టి ఒక అలవాటుగా ఉంటుంది మనకు, దాన్ని వాడుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అందుకని చెప్పేసి ఈ సేవింగ్ టిప్ మీకు చెప్తున్నానండి. ఒకవేళ మీకు వీలుగా ఉందంటే ఒకసారి 550 రూపాయలను మీరు సేవింగ్ డిబ్బాలో వేసేయండి. సో 10 డేస్కి వచ్చేసి 550 రూపాయలు అయితే మనకు 13 డేస్కి వచ్చేసి నెల మొత్తానికి వచ్చేసి 1650 రూపాయలు అవుతుందండి. 1650 రూపాయలు అంటే చిన్న అమౌంట్ అయితే ఏం కాదండి, కొంచెం పెద్ద అమౌంటే. తక్కువ శాలరీ ఉన్న వాళ్ళకు సరిపోతుంది. లేదా మేము 500తో చేస్తామంటే మీకు ఇంకా ఎక్కువ అమౌంట్ అయితే అవుతుంది 13 డేస్కి. ఇంకా 1 ఇయర్కి వచ్చేసి 12 మంత్స్ కాబట్టి 1650 ఇంటూ 12 మంత్స్ వేసుకుంటే 19,800 అయితే మనకు అవుతుందండి. 19,800 అయితే మనకు అవుతుంది. సో ఈ న్యూ ఇయర్లో ఈ 10 రోజులతో మీరు స్టార్ట్ చేశారంటే 1 గ్రామ్ గోల్డ్ మనకు 19,800 అయితే అవుతుందండి 1 ఇయర్కి వచ్చేసి. వచ్చే డిసెంబర్కి వచ్చేసి, ఈ డిసెంబర్లో మనం స్టార్ట్ చేసామంటే వచ్చే డిసెంబర్కి అంతా మన దగ్గర 19,800 అమౌంట్ అయితే ఉంటుంది. సో ఇదైతే చిన్న అమౌంట్ అయితే కాదండి, చాలా పెద్ద అమౌంటే. ఇంకా ఇప్పుడు 1 గ్రామ్ గోల్డ్ మనకు 80,000, 1 గ్రామ్ గోల్డ్ 1 గ్రామ్ వచ్చేసి 8,000 అవుతుందండి. సో మనం బంగారు కొనే లోపల అనుకుందాం, ఖర్చు ఒకవేళ తగ్గచ్చు. సో 1 గ్రామ్ గోల్డ్ 8,000 అవుతుంది అని అనుకుంటే మనకు 8,000తో మన దగ్గర ఉన్న 19,800తో 2 గ్రామ్స్ అయితే 8,000 ఇంటూ 8,000 ఎంత అవుతుంది? 16,000 అవుతుంది కదా. ఇంకా మన దగ్గర 3,800 అయితే బ్యాలెన్స్ ఉంటుంది. సో ఆ 3,800తో మనకు వచ్చేసి 5 మిల్లీగ్రామ్స్ అయితే వస్తుందండి. 0.5 మిల్లీగ్రామ్స్ అయితే వస్తుంది. టోటల్గా మన దగ్గర ఉన్నటువంటి 19,800 అమౌంట్తో 2.5 మిల్లీగ్రామ్స్ అయితే మనము ఈ న్యూ ఇయర్లో ఖచ్చితంగా ఈ 10 రోజులు ఈ సేవింగ్ టిప్ మీరు ఫాలో అయ్యారంటే ఈ న్యూ ఇయర్కి మీరు ఖచ్చితంగా 2.5 గ్రామ్స్ గోల్డ్ అయితే ఈజీగా మీరు కొనుక్కోవచ్చండి. సో మీరు అంతకంటే ఎక్కువ చేశారంటే ఎక్కువ కూడా కొనవచ్చు. ఈ 10 డేస్ మీరు ఈ సేవింగ్ టిప్ ఫాలో అవ్వండి. న్యూ ఇయర్లో వచ్చేసి మీరు 2.5 మిల్లీగ్రామ్స్ గోల్డ్ను కొనేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే ఇది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ మై ఛానల్. నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.